హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి టైలర్స్. అండ్ ఫస్ట్ ఇలా ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని 15x9 ఇంచెస్తో ఒక ఫ్యాబ్రిక్ని తీసుకుని అది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసిన తర్వాత మీకు వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫింగర్స్ని క్లాత్ని దగ్గరగా ఇలా తీసుకుని దాన్ని దారంతో స్టిచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సేమ్ ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి కార్నర్స్ స్టిచ్ చేయాలి. సేమ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఫింగర్స్ క్లాత్ని ఇలా దగ్గరగా తీసుకుని అగైన్ దారంతో స్టిచ్ చేయాలి. మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. అండ్ మీరు ఫుల్ వీడియోస్ చెక్ చేస్తే అందులో ఒక వైట్ డ్రెస్ లేటెస్ట్ 2026 ఫ్రాక్ అని డిజైన్ చేసి ఇచ్చాము. ఆ ఫ్రాక్ మీదకి అయితే ఈ బౌన్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. నాకైతే బౌస్ అంటే చాలా ఇష్టం, అందుకే స్టిచ్ చేయించాను. మీకు వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ స్టార్టింగ్లో 15x9 తీసుకున్న ఫ్యాబ్రిక్ ఈ విధంగా దారంతో అయితే ఇలా కుట్టేస్తాం అన్నమాట. ఎందుకంటే కదలకుండా, నార్మల్ మెషిన్తో అయితే అవ్వదు కదా, అందుకే సూదితో అయితే స్టిచ్ చేస్తాము. నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలానే సూదితో అయితే ఇలా కుట్టేయాలి. నెక్స్ట్ ఈ రెండు కలిపి సూదితోనే మళ్ళీ స్టిచ్ చేస్తాము. మీకు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఇలా రెండు కలిపి స్టిచ్ చేస్తాము. స్టిచ్ చేసిన తర్వాత ఏంటంటే పైన దారం థ్రెడ్స్ అవన్నీ కనిపిస్తాయి కదా, అందుకే ఇంకొక చిన్న ఫ్యాబ్రిక్ తీసుకుని ఆ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి మీకు వీడియోలో చూపిస్తాను. లాస్ట్లో ఉంది వీడియోలో. అది ఒక బెల్ట్ టైప్లో తీసుకుని ఆ దారాన్ని కవర్ చేస్తూ బెల్ట్ అనేది ఫిక్స్ చేయాలి. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వెనకాల మనకి సపోర్టివ్గా ఇలా క్లిప్ అనేది ఒకటి హ్యాంగ్ చేసుకుంటే బాగా రెడీ అయిపోతుంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.